నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై జూలై 2వ తేదీ నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు. పోలీస్ సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఆర్ఆర్ నాగరాజు. తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర సోమవారం వైభవంగా జరిగింది. గత 3 రోజులుగా జరుగుతున్న జగన్నాథ రథయాత్ర ఉత్సవాలలో భాగంగా 3వ రోజు సోమవారం జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక శివాజీ చౌక్ నుండి ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర హరే కృష్ణ నామస్మరణతో పట్టణ పురవీధుల్లో కొనసాగుతూ బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థానం వద్ద ముగిసింది. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో జగన్నాథ రథయాత్ర ఆద్యంతం కోలాహలంగా సాగింది. వివిధ ప్రాంతాల నుండి ఇస్కాన్ ప్రతినిధులు మరియు కృష్ణ భక్తులు పెద్ద సంఖ్యలో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఇస్కాన్ జగన్నాథ్ జయ జగన్నాథ్ జయ జగన్నాథ్ హరే కృష్ణ హరే రామ 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 జగన్నాథ స్వామి రథయాత్ర
ఇస్కాన్ తెనాలి తరఫున ఈరోజు మన తెనాలి నగరంలో మనం చాలా వైభవంగా చాలా ఘనంగా ఈరోజు మనం చేస్తున్నాము. జగన్నాథపురిలో జరిగినటువంటి రథయాత్ర ఈరోజు మన పురవీధుల్లో జరుగుతుంది. జగన్నాథ స్వామి శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి మనకి దర్శనమిస్తున్నారు. కాబట్టి ఈ రథయాత్ర యొక్క ఈరోజు మన భారతదేశంలో ఈ రథయాత్ర 800 నగరాల్లో జరుగుతుంది. మన తెనాల్లో కూడా ఈ రథయాత్ర చాలా మహోత్సవంగా చేస్తున్నాము. కాబట్టి అందరూ వచ్చి ఇందులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. రజ్జికపేటలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో తెనాలి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వల్లూరు లక్ష్మీపతిని ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయన ఛాంబర్లో కలిసి ఆయనను సెలవ పూలమాలలతో సత్కరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రజక సాధికారిక డైరెక్టర్ మునిపల్లి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రజక యువత లక్ష్మీపతిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 38వ వార్డు మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాద్, మునిపల్లి రామకృష్ణ, మునిపల్లి కామేశ్వరరావు, మునిపల్లి రఘునాథరావు, మునిపల్లి శంకర్, మునిపల్లి శ్రీకాంత్, మునిపల్లి చంటి, మునిపల్లి రామారావు, మునిపల్లి సత్యనారాయణ, మునిపల్లి రాంబాబు, మునిపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మున్సిపాలిటీలో మా మిత్రుడు మా కమ్యూనిటీ తరఫున మా చిరకాల వాంఛ అయినటువంటి మున్సిపల్ కమిషనర్గా జాయిన్ అవ్వడం జరిగింది. మా లక్ష్మీపతి అంచెలంచెలుగా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా రావటం అనేది మా కమ్యూనిటీకి చాలా గర్వకారణం. ఇది మా తెనాలి మున్సిపాలిటీకి 2వ కమిషనర్గా ఇక్కడ రావటం జరిగింది స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో. అది మాకు చాలా ఆనందంగా ఉంది. అందువలన ఈ రోజున మా కమ్యూనిటీ తరఫున మా లక్ష్మీపతిని చిరు సత్కారం మా దళిత వర్గాల తరఫున బలహీన వర్గాల తరఫున ఈ స్థాయికి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. తెనాలి మున్సిపల్ కమిషనర్గా నియమితులైన గౌరవనీయులు రజక జాతి ముద్దుబిడ్డ శ్రీ లక్ష్మీపతి గారు ఈ రోజున గ్రేడ్ 1 తెనాలి మున్సిపాలిటీకి కమిషనర్గా అవటం మా రజక కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా ఉంది. మన రజక జాతి సోదరీమణులు, విద్యార్థులు, యువత మన లక్ష్మీపతి గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు అభ్యసించి మరిన్ని ఉన్నత పదవులు పొందే విధంగా ఒక ట్రేడ్ మార్క్ని గుర్తు చేసుకునే విధంగా ఈ రోజున మన కులంలో లక్ష్మీపతి గారు ఉన్నారు. మరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వివిధ అంశాలపై చక్కటి వాతావరణంలో అందరూ చర్చించి మాకు కౌన్సిలర్స్ కూడా తగు సూచనలు చేసి వారికి కావాల్సినటువంటి అభివృద్ధిపై సమీక్షించారు. దానికి చాలా అభినందనీయం. అలాగే పట్టణంలో ఉన్నటువంటి కొన్ని చిన్న సమస్యలను కూడా మరి ఈ పట్టణానికి సంబంధించినటువంటి మన మంత్రివర్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు సూచనల మేరకు పట్టణ అభివృద్ధిలో ఎక్కడెక్కడ ఏం కావాలి, ఏ విషయమైనా ఆయన చెప్పింది వెంటనే చేయాలనే ఆంక్షతో మున్సిపల్ ఉద్యోగులందరూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి మాకు ఆయన అండదండలు ఉన్నందుకు ముందు ముఖ్యంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు తెనాల్లో నా మిత్రులు మరియు నాకంటే పెద్దవారు, నాకంటే చిన్నవాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు. నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు నన్ను ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ కార్యాలయంలో నన్ను అభినందించారు. వారికి ప్రత్యేకంగా పేరు పోయినా కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని జూలై 2వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు వారి యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం, ఆనాడు ఆ విధ్వంసకరమైనటువంటి పాలనలో జరిగినటువంటి నష్టాలు, అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి సమన్వయంతో శాంతి భద్రతలను కాపాడుకుంటూ గ్రామ వ్యవస్థల్ని బలపరుచుకుంటూ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గుంతల రోడ్లన్నింటినీ పూడ్చుకుంటూ
అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క అమలు చేసుకుంటూ సూపర్ 6లో ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటిని కూడా దశల వారీగా అమలు చేసుకుంటూ ఏ నిరుద్యోగులకైతే ఉపాధి అవకాశం కల్పిస్తాం, ఉద్యోగ భద్రతను కల్పిస్తామని చెప్పిన మాటలకి సమాధానంగా వారికి న్యాయం చేసే నేపథ్యంలో ఉద్యోగాల్ని ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలని కల్పనలో అవసరమైనటువంటి పరిశ్రమల స్థాపన ఏర్పరచుకుంటూ సాగిన ఈ సంవత్సర కాలంలో, అంతేకాకుండా జీతభత్యాలు మొదటి తారీఖునే గతంలో ఎప్పుడు ఇస్తారా, ఏ రకంగా ఇస్తారా, బాండ్లు ఎప్పుడు అమ్ముతారా, ఆస్తులు ఎప్పుడు తాకట్టు పెడతారనే ఎదురు చూసినటువంటి ప్రజలకి అలాంటి ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 1వ తారీఖే జీతభత్యాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించినటువంటి ఈ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఇంటింటికి కూడా ఈ సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నామని చెప్పి తొలి అడుగుగా ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటిని కూడా పలకరించి, అంతేకాకుండా ఆ ఇంట్లో ఇప్పటికీ అమలైనవి ఏమిటి, అమలు కాని ఏమిటి, ఎందుకు అమలు కావట్లేదు, వాటిలన్నింటినీ కూడా అమలు చేసే నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ప్రజల యొక్క యోగక్షేమాలని కనుక్కోవటమే కాకుండా దానికి ఏ రకంగా వారికి సహాయం చేయాలనే ఆలోచనతో పార్టీ పరంగా ఈ కార్యక్రమాన్ని మా అంతటికి మేము రూపొందించుకొని ఈ రోజున మాకిచ్చిన 164 సీట్ల గెలుపుకి కారణమైనటువంటి ప్రజల్ని పలకరిస్తూ వారి సమస్యల్ని పరిష్కరించాలనే ఈ కార్యక్రమం అని చెప్పి 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రతి మండలంలో కూడా, పట్టణంలో కూడా ప్రారంభమవుతాయి. పట్టణ పడమర కాలువలో తీసిన షీల్డ్ను రోడ్డుపైకి వదిలేశారని, దానిని అక్కడి నుండి తొలగించాలని దీతెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంఘ సభ్యులు వినతి పత్రం అందజేశారు. తెనాలి విఎస్ఆర్ కాలేజీ నుండి వైకుంఠపురం రైల్వే గేట్ వరకు టన్నుల కొద్దీ షీల్డ్ను కట్ట మీద వేశారని, ఇది చాలా దుర్వాసనతో కూడి అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉండి ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారని, అంతేకాక వర్షం పడితే సీల్డ్ మరలా కాలువలో పడిపోయి కాలువ పూడిపోతుందని మరియు రోడ్డు మీదకు సీల్డ్ వచ్చేస్తుందని, దీని వలన రక్కపోకలకు చాలా ఇబ్బంది కలిగి రోడ్డు మీద ప్రయాణించేవారు ప్రమాదాలకు గురి అవ్వటమే కాక లక్షలాది రూపాయలు ప్రజాధనం వృధా అవుతుందని, ఇరిగేషన్ మరియు మున్సిపల్ అధికారులు దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, దానిని తొలగించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్ కొమ్మో, అబ్రహం లింకన్, సాతులూరి రాజేష్, కొల్లిపర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెనాలి 3 కాలువల దగ్గర పడమర వైపు కాలువలో స్టిల్ట్ తీశారు, టన్నుల కొద్దీ తీసి ఆ రోడ్డు మీద వేశారు. విఎస్ఆర్ కాలేజీ వంతెన దగ్గర నుంచి వైకుంఠపురం రైలు కట్ట దాకా కూడా తీసి అక్కడే వేశారు. అది వర్షం వస్తే మళ్ళీ లోపల పడిపోద్ది, ఆ లక్షలాది రూపాయలు కూడా వేస్ట్ అయిపోతాయి. కొంత ఏమో రోడ్డు మీదకి వచ్చి ఈ వర్షాలకి స్లిప్ అయిపోతున్నారు జనం, రాత్రిపూట కనపడక తుక్కంతా అక్కడికి వచ్చేస్తుంది. దాని మూలకన చాలామంది పడిపోతున్నారు. 15 రోజులైంది, ఇంతవరకు అది మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారో ఇరిగేషన్ వాళ్ళు తీస్తారో ఎవరో తెలియదు, తీయలేదు. దాన్ని తీయించాల్సిందిగా ఆర్డీఓ గారికి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ఇది తెనాలి 3 కాలువలు ఉంటే పడమర వైపు కాలువ
ఎస్పెషల్లీ రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ నుంచి దిగేటప్పుడు పెట్రోల్ బంక్ నుంచి బాలాజీరావుపేట వరకు, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్ వైకుంఠపురం వరకు మొత్తం స్టిల్ట్ అంతా రోడ్డు మీద వేసి ఉన్నారు. ఇది ఎవరు చేశారో అంటే ఏ డిపార్ట్మెంట్ చేశారో తెలియదు. మరి మీ ఫోటోలు కనుక చూస్తే మీరు మొత్తం స్టిల్ట్ అంతా అక్కడే ఉంది రోడ్డు మీద. దీనివల్ల ఇక్కడ ఏంటంటే చెత్త మొత్తం ఇక్కడే పేరుకుపోతుంది, ప్లస్ చెత్త కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు వేయటం కూడా. ప్రజలు కూడా ఇక్కడే తీసుకొచ్చి చెత్త వేస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం అండి, వర్షాకాలం వల్ల మామూలుగానే మనకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మనం జనాల్లో. ఇప్పుడు ఈ కొత్త ఇబ్బంది ఏంటంటే ఈ రోడ్డు ఇదంతా చెత్త రోడ్డు మీదకి వచ్చేసిద్ది. దీనివల్ల ప్రజలకి అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మేము కోరేది ఏంటంటే ఈ స్టిల్ట్ ఎవరైతే తీశారో వారు కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు దీని మీద తగు చర్యలు తీసుకొని ఈ స్టిల్ట్ మొత్తం యాజ్ పాసిబుల్ మొత్తం క్లీన్ చేయొచ్చని చెప్పి మేము ఇక్కడ వినతిపత్రం అందజేయడం చేయడం జరిగిందండి. అసలే ఇరుకైనటువంటి రోడ్లు, ట్రాన్స్పోర్టేషన్ కష్టంగా ఉంది, ప్రమాదాలు జరిగేటువంటి దాన్ని ఈ మెటీరియల్ ఈ స్టిల్ట్ అంతా తీసుకొచ్చి రోడ్డు మీద పోయటం వలన రోడ్డు కంజెస్ట్ అయింది. రెండవది ఆ మురికి మడ్డి మశానంతో ఉండటం వలన అనారోగ్యం, అంటువ్యాధులు వ్యాపించడానికి అవకాశం ఉంది. మూడవది ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఉండ సమస్యను పరిష్కారం చేయకపోగా ప్రజలకు 3 రకాలైనటువంటి కొత్త సమస్యల్ని అధికారులు క్రియేట్ చేశారు. ఇది చాలా బాధ్యతారాహిత్యం. వెంటనే స్పందించి మీరు పని కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే అన్ని ఆలోచించుకొని చేయండి. ఒకటి సిల్టు తీయటము, తీసిన దాన్ని వెంటనే ఏదో వెహికల్లో వేసుకోవటం, వెహికల్ తీసిపోయి బయట డంప్ చేయటం అట్లా ఉండాలి తప్పనిచ్చి మీరే పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ చేసి పబ్లిక్ హెల్త్ పాడు చేసి పబ్లిక్కి అనారోగ్యకరమైన అపాయకరమైన పరిస్థితి క్రియేట్ చేస్తే అన్సేఫ్ కండిషన్ మీరే తీసుకొచ్చి ఎట్లా కుదురుతుంది? చాలా సీరియస్ మ్యాటర్. అందుకని కన్సర్న్ అధికారుల కన్నా కూడా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ వారికి ఉండేటువంటి విచక్షణాధికారాలను ఉపయోగించి ఇమీడియట్గా ప్రజారోగ్యాన్ని కాపాడాలా, ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని చెప్పేసి మా సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. సోమవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు మున్సిపల్ ఇంజనీర్లను సభకు పరిచయం చేశారు. నేను ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నాను. మన ఇక్కడ పనిచేస్తున్నటువంటి కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ పైన నాకు ఎఫ్ఏసీగా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ నేను ఎఫ్ఏసీ కమిషనర్గా మా ముఖ్యంగా పనిచేస్తున్నాను. దానికి ఎంతో సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనరల్ ట్రాన్స్ఫర్స్లో విజయవాడ నుంచి ఈ ఛార్జ్ తీసుకున్నాను. ఎగ్జిక్యూటివ్ మున్సిపల్ ఉంటాయి. సాధ్యమైనంత వరకు మన సమస్యలు ఈ విధంగా అనంతరం అజెండా ప్రారంభించారు. గత సమావేశంలో ఏర్పాటు చేస్తామన్న కమిటీలపై కౌన్సిలర్ రామయ్య ప్రస్తావించారు. అట్లానే కమిషనర్ గారు లాస్ట్ టైం స్టేషన్ గారు కమిటీలో ఒకటి వేస్తే మనం మరి గౌరవ కౌన్సిలర్ అడిగిన సందర్భంగా కమిటీ విద్యార్థుల అధ్యక్ష పోయిన నెల వేయలేదు. అదేవిధంగా ఎంతో కాలంగా పనులు చేయని కాంట్రాక్టర్లకు మరలా టెండర్లు ఇవ్వటంపై 4వ వార్డు కౌన్సిలర్ అడిస్మల్లి వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేయగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే ఇవ్వవలసి వస్తుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సమాధానం ఇచ్చారు. గత 8 నెలల నుంచి ఎన్నో వర్కులు టెండర్లు అయినవి. ప్రతి ఎజెండాలో వాళ్ళు టెండర్ పేర్కొంటున్నాయి. వాటి గురించి మనం తీసుకునే యాక్షన్ ఏంటి? వాళ్ళని పిలిచి అడగాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు 8 నెలల టెండర్లు అయినా ఇంతవరకు ఒక్క మొదలు పెట్టలేదు. టెండర్లు వచ్చేలకు అదే కాంట్రాక్టర్లు కంటిన్యూ టెండర్లు వేసుకుంటా పోతే ఏం ఉపయోగం ఏంటంట? అదే కాంట్రాక్టర్ చూసి దాని పథకాలు ఎవరో చేయాలి కదా, మన కౌన్సిల్లోనే చేయాలి కదా. దాంట్లో ఎంత పని ఉంది, ఎంత పిలవాలి, వాళ్ళకి ఎంత పక్షంలో కొంత పేమెంట్ ఇవ్వాలా, ఇట్లాంటివి కూడా డిస్కషన్ పెద్దది కదా. ఈ మీటింగ్ లో కాకుండా తప్పకుండా కాదు. ఒక్కరు 8,000 అయిపోయింది, మొదలు పెట్టలేదు. దాని మీద యాక్షన్ తీసుకున్నారు చూడండి. వార్డుల్లో జరుగుతున్న
కాలువల పూడికతీత పనులను ఆ వార్డు కౌన్సిలర్కి కనీస సమాచారం కూడా ఇవ్వటం లేదని కౌన్సిలర్కు తెలపాల్సిన అవసరం ఉందా లేదా, వార్డులో జరుగుతున్న పనుల విషయంలో కౌన్సిలర్ని విస్మరించడం ఎంతవరకు సమంజసం అంటూ అధికారుల తీరుపై రామయ్య అసహనం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ ఉందా లేదా అనేది నాకు ఒక అభిప్రాయం దశ. ఎందుకంటే మరి కౌన్సిల్కి ఇప్పుడు ఏదైనా కానీ మున్సిపాలిటీ సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఏదైనా కానీ మరి ఆ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి మీకు మీ ఏరియాలో ఇలా షెడ్ కడుతున్నాం అని చెప్తే మేము కూడా జనాలను అడిగినప్పుడు చెప్పడానికి అవకాశం ఉంది దశ. ఇవాళ మేము తీస్తున్నారు కదా అంటే తీస్తున్నారా అని చెప్పి అనే సందేహంలో మేము ఉన్నాం అధ్యక్ష. ఇది ఎంతవరకు సమావేశం అధ్యక్ష? కౌన్సిల్ ఉందా లేదా అధ్యక్ష? ఇప్పుడు దానికి సంబంధించి కౌన్సిల్ సభ్యులకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మాకు తెలియకుండా షెడ్యూల్కి సంబంధించి కొన్ని కమిషనర్ గారి బోర్డులో తీసుకొచ్చేసి షెడ్ అందిస్తారా అధ్యక్ష? చెప్పండి, దానికి ఎవరు సమాధానం, ఎవరు బాధ్యత ఎవరు అధ్యక్ష? దానికి సంబంధించి ఏ వార్తలో ఆ వార్తలో ఇంటిమేట్ ఇస్తే మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి పబ్లిక్ మేమేం చెప్తాం? పబ్లిక్ మమ్మల్ని అడిగినప్పుడు మేమే సమాధానం చెప్పాలి. నా పేరు కౌతపూర్ లీలాకృష్ణ అండి. మాన్యువల్ డౌటర్ దామర్ల హరిరామకృష్ణ. అబ్బాయి బంగారు పని చేస్తాడు. బంగారు పనిలో పనులు లేక లాస్ వచ్చి అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైపోయి ఇక ఐపీ నోటీస్ కూడా పెట్టాడండి. ఐపీ నోటీస్ పెట్టి అందరికీ నోటీసులు పెట్టాడు. అందులో ఒక అతను మాత్రం 28లో స్టార్ట్ అయింది మేడం అని గారికి చెప్పాను మేడం. చివరిలో బ్లాక్ అయిందంటే అక్కడ చేసాం మేడం, అది చెప్పలేదు మేడం. మీరు చెప్పడమే కాదు, వార్డుకు సంబంధించి ఏదన్నా పని ఆల్రెడీ దాంట్లో ఇది పెట్టేటప్పుడే ఆల్రెడీ పెట్టేటప్పుడు చెప్పరు, ఆల్రెడీ వర్క్ అయిపోయేటప్పుడు చెప్పరు. ఏం పరిస్థితి చెప్పండి? టైం మనకి ఇవ్వలేదు. ఒక రోజులో మొత్తం 22 ఎలా చేస్తారు అధ్యక్ష? కౌన్సిలర్ మాకు తెలియకుండా ఎలా చేస్తారు మీరు చెప్పండి? పబ్లిక్ అనేక మంది మా దగ్గరకు వచ్చి అడుగుతా ఉంటారు, ఏ వార్త ఏ వర్క్ పెట్టామో ఏదో తెలియాల్సిన బాధ్యత మాకుంది. మీరు ఆ బాధ్యత చెప్పవాలి ఎట్లా? బురిపాలెం రోడ్లోని కంపోస్ట్ యార్డు నందు చెత్త తరలింపుపై 4వ వార్డు కౌన్సిలర్ అడిసిమల్లి వెంకటేశ్వరరావు వివరణ కోరారు. చెత్త తరలింపు ప్రక్రియ ఇప్పటి వరకు ఏ మేరకు జరిగింది, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. మరో 15 రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు బదిలిచ్చారు. అప్పటికి నేను ఒక 20 లారీలు తోలించాను. నా కాకపోతే నేను పెట్టి ఆ పార్టీలో మా ఏమిటో దాంట్లో తోలించాను. నేను అట్లా అవుతామని తర్వాత ఏ వరకు చేయట్లేదు. ఏదంటే అదేమంటే రోజులు చేస్తున్నాము, గ్రేడ్ చేస్తున్నామని చెప్తున్నాడు. వాటి అయితే తగ్గిపోవట్లేదు. ఇప్పుడు అంతా ఎక్స్ట్రా మనం వెళ్ళిపోయారు. సరే అక్కడ ఉందేమో కాబట్టి సరిపోతుంది. అసలు క్వాంటిటీ ఎప్పుడు తగ్గిపోద్ది, అక్కడి నుంచి మనకు వచ్చే సమాచారం ఏంటి? మన వాళ్ళు దానిపైన అవగాహన చెప్పాలి. ఎట్లంటే అది ప్రోగ్రాం అయిపోయింది. నా ఆధార్ ఏంటంటే చూసుకోలేదు కదా, క్లీన్ చేసేస్తా అన్నాడు. ఇంతవరకు ఏం కలగల్లా కాళ్ళు ఒళ్ళు అన్ని గట్టి పడతాయి. తర్వాత ఆ పసలి అంటే కాకమాకండి, ఆ వేప పసలి అంతకుముందు 60 వాళ్ళు పొద్దుటూరు వాళ్ళు వేశారు. అది కానీ భయం కానీ వాళ్ళ అగ్రిమెంట్ ఎంతైతే క్వాంటిటీ ఇచ్చామో అంతా కంప్లీట్ చేశారు. మొన్న ఈ డిస్కషన్ జరిగినప్పుడు మన టోటల్ వచ్చి 1,01,000 టన్నులు ఉంది అన్నమాట. దానిలో మనం 65,000 టన్నులు 63,000 టన్నులు మనం టెండర్ ఇచ్చాం. దానిలో ఒక్కొక్క సెక్షన్కి ఒక సిఈ గారికి 15% ఎక్సెస్ ఇచ్చే పవర్స్ ఉంటుంది. దానికి మనకి అనుకోకుండా అది బయలుగా మనకి 15% అదే కాంట్రాక్టే అదే రేట్ చేయమని ఇచ్చారు. దానికి మనం కౌన్సిల్లో పెట్టిన సబ్జెక్టు సార్ గారు అడిగేది ఇప్పటికి 63,555 టన్నులు బయో మైనింగ్ అయిపోయింది. ఇంకా దానిలో 3 రకాల మెటీరియల్ వస్తుంది. ఒకటి సాయిల్, ఒకటను ప్లాస్టిక్ అవన్నీ కలిపింది, ఒకటను వేస్టేజ్ అంతా వస్తుంది. ఆల్రెడీగా వాళ్ళు ఏం చేయాలంటే మనం చెప్తే లో లెవెల్ వేసుకోవాలి, లేదంటే వాళ్ళు బయట ఎక్కడైనా సరే వాళ్ళ ఛార్జీతో వాళ్ళు వేయాలి. అది మన టెండర్ కండిషన్. అలాగా దాదాపు 80% ఆల్రెడీ లిఫ్ట్ చేశారు.
అదేంటంటే ఎక్కువ వెయిట్ తక్కువ చెప్పలేదు, వెయిట్ ఎక్కువగా హైట్గా కనపడుతుంది, వెయిట్ ఎక్కువగా ఉంటాను హైట్ కనపడుతుంది. అది మ్యాక్సిమం ఒక 10 days 15 days క్లియర్ అయిపోతుంది. గతంలో మనకున్న కండిషన్ ఏంటి, ఈ వేస్టేజ్ తీసుకెళ్ళి వాళ్ళు బయట డబ్బు చేయాలి కదా, వాళ్ళు చేసే కార్యక్రమం ఎక్కడ డబ్బు చేసేయాలి చూపాలండి. అది రైతులు ట్రాక్టర్లు పోసి పంపుతున్నారు, మట్టను రైతులు చెప్తున్నారు, బీసీ ఖాళీలు వేశారు, కొంత చేస్తున్నారు. 15 రోజులు టైం ఇచ్చాము, ఆల్రెడీ 15 రోజులు కంప్లీట్ చేస్తారు. వాళ్ళు చెప్పింది 1% కూడా జరగట్లేదు. అక్కడ మేమన్నా ఏమన్నా కదిలిస్తారేమన్నా, నేను 20 లారీలు కొనిచ్చాను నా ట్రాన్స్పోర్ట్ లారీలు మొత్తం 500 లారీలు అయితే వాళ్ళు ఏంటంటే ఎవరో 31వ వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి వార్డులోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. కేఎస్ఎం పాఠశాలలో టాయిలెట్ సమస్య పరిష్కరించాలని, ఇంటర్నల్ డ్రైన్లకు సంబంధించి గతంలో నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ టెండర్లు పిలవలేదని, గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేయాలని, రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరారు. స్కూల్ స్టార్టింగ్ మన ముందు అవుతుంది, అదంతా ఇంపార్టెంట్ టాయిలెట్స్ అనేది. వర్షాకాలం పోవడంతో రోడ్ ప్లేస్ వచ్చేస్తుంది, రోడ్లు కూడా రిపేర్ ఉన్నాయి. అవన్నీకి మనం 15 lakhs అని ఫిబ్రవరి మంత్లో శాంక్షన్ చేశారు, ఎజెండాలో వేశారు. ఇప్పుడు ఒకసారి టెండర్ పిలవలేదు. నేను ఎవ్రీ మంత్ ఏ గారిని అడిగితే నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ టెండర్ పిలుస్తున్నారు అని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు ఇది జూన్ మంత్ ఎండింగ్. కొన్ని ఒకేసారి 6 కోట్లు పిలవడం కరెక్ట్ కాదు, కొంచెం నెక్స్ట్ దాంట్లో పెడదాం. phase 1 కొన్ని పెట్టారు మేడం, phase 2 మేడం గారు ఉంది, అది టెండర్ అనేది రేపు సెషన్లో చూస్తాను మేడం, ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి శాంక్షన్ అవుతున్నాయి, టెండర్ పిలుస్తున్నా జరుగుతున్నాయి. అది ఎంత ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ జనవరి మంత్ లో మనం పెట్టుకున్నాము, అప్పుడు కాంట్రాక్ట్ చేయగా దాన్ని మనం క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టుకున్నాము. కొన్ని వర్క్లు ఆల్రెడీగా టెండర్ పిలిచాము, కొన్ని వర్క్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. 46 వర్క్లు 7,42,00,000 ఇంకా మనం టెండర్ పిలవాల్సింది ఉంది. అది మనం మీ ముందు పెడతాము. అది చెప్తాము ఆల్రెడీ. అదే నాకు ఎవ్రీ మంత్ ఈ మంత్ వస్తుంది, ఈ మంత్ వస్తుందంటే నేను కూడా ఏం మాట్లాడలేదు. అది మనం ఇప్పుడు వరకు కాదు, లాస్ట్ ఇయర్ జనవరిలో మనం పెట్టుకున్నాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోండి మేడం, 46 వర్క్లు 7,42,00,000 పెండింగ్ ఉంది. అది మొత్తం పిలవమన్నా పిలుస్తాము, లేదంటే కొన్ని వర్కులు పిలవమంటే అధ్యక్ష. అట్లానే గ్యాంగ్ వర్క్ మా వార్డులో ఫిబ్రవరి మంత్లో మార్చి మంత్లో చేశారు, ఏప్రిల్లో ఒకసారి చేశారండి. ఇప్పటి వరకు నాకు అట్లీస్ట్ గ్యాంగ్ వర్క్ మా వార్డులో ఎప్పుడు జరుగుతుందని నాకు షెడ్యూల్ లేదు. నేను ఇన్స్పెక్టర్ గారు అడగడం జరుగుతుంది, కొంచెం పెట్టించండి, ఎల్లుండి పెట్టించండి, ఎందుకంటే మనకి మెయిన్ కాలాలు కట్టిస్తున్నారు. సో వాటర్ ఫ్లోయింగ్ అసలు లేదు మనకి, సో కంపల్సరీ సిల్ట్ అనేది ఎక్కువ వస్తుంది. పెట్టించమంటే అట్లీస్ట్ మనకి తెలియాలి కదా అసలు ఎప్పుడు ఉంటుంది అనేది. సో గ్యాంగ్ వర్క్ ఎందుకు షెడ్యూల్ చేయలేదు కమిషనర్ గారు? పనిచేయడం జరుగుతూ సెక్షన్ ద్వారా శానిటరీ అందరూ ఇంపార్టెంట్ కాలంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో షెడ్యూల్లో తయారు చేసుకొని దాని ప్రకారంగా అధికారులు అప్రూవ్ తీసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. మేడం గారు చెప్పినట్టుగా ఆ వార్డులో అన్ని వార్డులు కూడా కవర్ చేసుకుంటూ ఆ వార్డు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఏప్రిల్ తర్వాత మీకు రాజడం చెప్తా ఉన్నారు, కానీ కొన్ని సమస్యల వల్ల కొన్ని చోట్ల ఇబ్బంది చోట్ల అంటే 2వ వార్డు కూడా చేస్తున్నాము. ఈ వారంలో మీకు ఏ వార్డు షెడ్యూల్ ఇస్తాను, అవసరాన్ని వేసుకుంటూ మనం నెలవారీ ఎదుర్కోకూడదు. అనుకోండి. అజెండాలోని అన్ని అంశాలను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆమోదించారు. ఈ రోజున సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 24 అంశాలు ఆమోదించడం జరిగింది. యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న తరుణంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాల నందు డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధి కె వినోద్ కుమార్ కోరారు.
ఈ సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వాటిని నియంత్రణకు డి అడిక్షన్ సెంటర్లు అవసరమని, ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో వాటిని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ అనే ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము. దేని గురించి అంటే యువత మద్యానికి మరియు మాదక ద్రవ్యాలకి బానిసలై పెడదారిన పడుతున్నారు. వీటికి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఈ యువత ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలకి బానిసయ్యి గ్యాంగ్ రేపులు, హత్యలు, దారిదోపిడీలు చేస్తున్న క్రమంలో ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా వినతి పత్రం చూసి వారు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పి ఉన్నారు. పోలీసు సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చొరవ చూపాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ నాగరాజన్ విజ్ఞప్తి చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వేషధారణతో కళ్లకు గంతలు కట్టుకుని పోలీస్ సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన అర్జీని అందజేశారు. 1996లో ఐపీఎస్ అధికారి ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు 19 సంవత్సరాల క్రితం తీర్పు ఇచ్చినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు, అలాగే పోలీస్ డైరెక్టర్ జనరల్ నియామకం, కనీస పదవీకాలం, పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు, అలాగే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ, నేషనల్ సెక్యూరిటీ కమిషన్ దర్యాప్తు, శాంతి భద్రతల విభజన వంటివి దాంట్లో ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని అర్జీలో కోరినట్లు ఆర్ఆర్ నాగరాజన్ చెప్పారు. ఎవరు మంచిగా పాలిస్తే వాళ్ళకు ఓటేయాలి, వ్యక్తి మంచి క్యాండిడేట్ నిలబడితే వాళ్ళకు ఓటేయాలి. ఇప్పుడు ఇసుక దోసుకోవడాలు, సారాయం అమ్మడాలు, వీళ్ళే పరిపాలకులు అయిపోతే ఎంత చదువు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి, ప్రజలకి సేవ దక్కట్లా. కనుక సుప్రీంకోర్టు ఆ 7 ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర భద్రతా కమిషన్, అలాగే డీజీ పోలీసు డైరెక్టర్ జనరల్ నియామక విషయం 2ది, 3ది కనీస పదవి కాలం, 4ది పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ కమిటీ, 5ది పోలీస్ కంప్లైంట్ అథారిటీ, 6ది నేషనల్ సెక్యూరిటీ కమిషన్, 7ది దర్యాప్తు, శాంతి భద్రతల విభజన గురించి. వీటిని ఎమ్మటే అమలుపరచాలనేదే ఈరోజు నేను చేస్తున్న ఈ సత్యాగ్రహ, నిరసన, ఉపవాస, నిరాహార దీక్ష ప్రచార యాత్ర. తెనాలి పురపాలక సంఘానికి సంబంధించి చైర్పర్సన్ ఉద్యోగుల నియామక ప్యానెల్ కమిటీ నియామకం సోమవారం జరిగింది. చైర్పర్సన్ ప్యానెల్ కు 25వ వార్డు కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య, 20వ వార్డు కౌన్సిలర్ దేశు యుగంధర్, 12వ వార్డు కౌన్సిలర్ కొర్ర యశోద రామావత్, 30వ వార్డు కౌన్సిలర్ కొమరబత్తిన జైపాల్ పేర్లను 13వ వార్డు కౌన్సిలర్ కుర్ర సుజాత ప్రతిపాదించగా 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య ఆమోదించారు. అధ్యక్ష, మరి తాడిపోయిన రామయ్య గారు 25వ వార్డు, మరి దేశ్ యుగంధర్ గారు 20వ వార్డు, కొర్ర యశోద రమావతి గారు 12వ వార్డు, కొమరాబత్తిన జైపాల్ గారు 30వ వార్డు, ఇలా నలుగురిని నేను ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. నేను ఆమోదిస్తున్నాను. అదేవిధంగా 4వ తరగతి ఉద్యోగస్తుల డైరెక్ట్ నియామక కమిటీ ప్యానెల్ కు 22వ వార్డు కౌన్సిలర్ షేక్ మెహబూబ్ బాషా, 3వ వార్డు కౌన్సిలర్ ఆవుల వెంకటకోటయ్య, 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు పేర్లను 12వ వార్డు కౌన్సిలర్ యశోద ప్రతిపాదించగా కౌన్సిలర్ పెద్దలంక లక్ష్మీ లావణ్య ఆమోదించారు. ప్రస్తుత ప్యానెల్ కమిటీ పదవీ కాలం పూర్తయినందున 1/7/2025 నుండి 1 సంవత్సర కాలం పాటు అధ్యక్ష, ఉద్యోగస్తుల డైరెక్ట్ నియామక కమిటీ ప్యానెల్ షేక్ మహబూబ్ బాషా, దుబాయ్ బాబు గారు 22వ వార్డు కౌన్సిలర్, ఆవుల వెంకటకోటయ్య గారు 3వ వార్డు కౌన్సిలర్, అన్నం పిన్నారావు గారు 17వ వార్డు కౌన్సిలర్ నేను ప్రతిపాదించడం జరుగుతుంది అధ్యక్ష. నేను ఆమోదిస్తున్నాను అధ్యక్ష. అలానే కొన్ని ప్యానల్ చైర్మన్ ప్యానల్ గారు, ఉద్యోగ ప్యానల్ ఇలా కొంతమందిని చైర్మన్ ప్యానల్ వచ్చేసి 4గురిని సభ్యులను తీసుకోవడం జరిగింది. అలానే ఉద్యోగ ప్యానల్ వచ్చి 3గురిని తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన వివరాలు 25వ వార్డులకు వచ్చేసి రామయ్య గారు, 20వ వార్డు వచ్చేసి యుగంధర గారు, అలానే 12వ వార్డు వచ్చి యశోద, 30వ వార్డు వచ్చి జైపాల్.
అలానే ఉద్యోగ ప్యానెల్లో వచ్చేసి దుబాయ్ బాబు గారు 22వ వార్డు, ఆవల కోటయ్య 3వ వార్డు, అన్న పిన్నారావు గారు 17వ వార్డు ఈ కమిటీ మెంబర్లుగా వేయడం జరిగింది. అలానే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం. అలానే మినిస్టర్ గారి సపోర్ట్తో మరింత మన తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేసుకుని తీసుకెళ్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 3 లబ్ధిదారులకు 3.5 లక్షల విలువ చేసే చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలో కాని వ్యాధులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంత దోహదపడుతుంది, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంతమంది లబ్ధి పొందుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రి గారి సహాయ నిధి ఒక పక్క ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ పరిగణలోకి రానటువంటి ఏ అయితే వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులకి ఎవరైతే ఆసుపత్రులకు వెళ్ళి నయం చేసుకోవాలనుకున్నా లేకపోతే నయం చేయించుకొని ఆల్రెడీ ఖర్చు పెట్టుంటేనో వాళ్ళందరినీ కూడా ఈ రోజున భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి కార్యక్రమం అమలు కావట్ల. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున ఎంతోమంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ప్రతి వారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచే 5 నుంచి 6, 10 మంది అట్లా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు మొన్న ఒక 5 కొల్లిపర్ర ఒక 3 ఇవ్వటం జరిగింది. నిన్నగాక మొన్న మరి ఆ క్రమంలోనే ఇంకా ఇక్కడ మన పట్టణంలో జట్టి వెంకటరమణ వారికి 2,03,274. అదేవిధంగా కొన్నిపాటి నాగశ్రీ గారికి 43,310 రూపాయలు, కోగంటి వెంకట సుబ్బయ్య గారికి 1,02,518 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 11/6/2025న శాంక్షన్ అయ్యి చెక్కులు కూడా ఇవ్వటం జరిగింది. ఈ చెక్ నెంబర్స్ కూడా 43,310 రూపాయలు చెక్ నెంబర్ 283166 చెక్ నెంబరు, అదేవిధంగా 1,02,818 రూపాయలు చెక్ నెంబరు 283165, అదేవిధంగా 2,03,274 చెక్ నెంబరు 283172. ఇవన్నీ కూడా 10/6/2025న ఇవ్వటం జరిగింది. ఇక్కడికి 11వ తారీఖున మాకు రావటం జరిగింది. ఈ రోజున మరి మొన్న కొన్ని ఇచ్చాం, ఇవాళ కొన్ని ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ మిత్ర నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం కవిరాజ పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు, ఎంఆర్ఓ గోపాలకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. పర్యావరణం నాగరాజు గత 18 సంవత్సరాల నుండి వివిధ ప్రాంతాల్లో మొక్కలను నాటి పర్యావరణానికి కృషి చేయడం అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు పాపిరెడ్డి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ, కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి, ప్రముఖ పర్యావరణవేత్త మేత్ర కృష్ణమూర్తి, కొర్రపాటి శ్రీనివాస్, దాసరి మారుతి శంకర్, బెల్లంకొండ మోహన్ రావు, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజున కవరాజ్ పార్క్ దగ్గర ఇక్కడ చెట్లు నాటడం జరిగింది. అందులో భాగంగా మా అధికారులు కానివ్వండి, కమిషనర్ గారు, అలానే తహసీల్దార్, ఎంఆర్ఓ గారు, అలానే మా కౌన్సిలర్ గారు, అలానే అందరం వచ్చేసి ఇక్కడ నాగరాజు గారు అనే వ్యక్తి ఆయన 11 ఏళ్ళుగా ఇలాంటి మొక్కలు నాటడం కానివ్వండి, గుళ్ళో కూడా నాటడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది ఆయన. అలానే ప్రతి ఒక్కళ్ళు ఇలానే మనల్ని చెట్లను ఎక్కడైతే మనం నాటుతామో
ఈ కలుషితం అనేది చూస్తున్నారు. ఇప్పుడు వెహికల్లో చూడండి, వెహికల్ వెళ్తున్నాయి, ఎలా పొగ ఇలా వాటికి పీల్చుకుంటానా మనం అనారోగ్యం పాలవుతున్నాం. ఇలాంటి చెట్లు ఉంటానా మనం ఈ రోజున హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతున్నామంటే అదే. అలా చెట్టు తీయాల్సి వస్తే మటుకి రోడ్డు మీద ఇప్పుడు రోడ్డు వేస్తున్నాం, దానికి అడ్డంగా ఉంది కాబట్టి అది ట్రాఫిక్ సమస్య ఉండేది కాబట్టి ఆ చెట్టుని అక్కడ తీసి ఇట్లానే వేరే చోట ఎక్కడైతే ప్లేస్ ఉండిదో అక్కడ నాటడం జరుగుతుంది. నేను గత 18 సంవత్సరాల నుంచి కొన్ని వేల చెట్లు 10,000 పైనే చెట్లు నాటాను. ఈరోజు పర్యావరణ భాగంగా మన కవిరాజ పార్కులో చెట్లు పెట్టడం జరిగింది. ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెనాలి పురపాలక సంఘం నందు గల కవిరాజ పార్కు నందు మొక్కల పరిరక్షణ కార్యక్రమం మనం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నాగరాజు గారు వారి బృందం ఇక్కడ మంచి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. అలాగే మన పార్కుకి ఒక ప్రత్యేకత ఉంది. త్రిపురనేని రామస్వామి గారు అంటే ఆయన మనకు మున్సిపాలిటీలో పురాతన చైర్మన్గా చేశారు. వారికి కవిరాజ అనే బిరుదు కూడా ఉంది వారికి. ఆ కవిరాజ పార్క్ అంటేనే ఆయన ఆ బిరుదు అంకితమై ఆయన ద్వారా ఈ పార్క్ అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పురాతన నుంచి ఇది ఒక బరియల్ గ్రౌండ్, దాన్ని మార్చేసి ఈ చుట్టుపక్కల ఎంతోమంది కార్మికులు ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ కార్మికులకు సౌకర్యార్థంగా ఈ పార్కులాగా ఏర్పాటు చేసుకోవటం, అట్లా పిల్లల కోసం పిల్లల సౌకర్యం దీన్ని డెవలప్ చేసి అనేక ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంకా అభివృద్ధి ప్రాంతంలో చేయడానికి కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 6 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ 3, మెడికల్ 1, పంచాయతీరాజ్ 1, పురపాలక సంఘ పరిధిలో మరొక సమస్య వచ్చినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. అట్లా విభజించే అవకాశం లేదు. గవర్నమెంట్ ఇంకా అవకాశం ఇవ్వలేదు. ఈరోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 11 అర్జీలు అందినాయి. అందులో 5 రేషన్ కార్డ్ రిలేటెడ్గా అంటే స్ప్లిట్టింగ్, అలాగే డిలీషన్ కోసం తదితర వివరాలతో కూడిన ఒక 5 అర్జీలు అందినాయి. అట్లాగే ఒక 3 సర్వేకి సంబంధించి వచ్చాయి, ఒక 2 ల్యాండ్ డిస్ప్యూట్స్ గురించి వచ్చాయి. అట్లా కాకుండా అదర్ డిపార్ట్మెంట్ది కూడా ఒకటి వచ్చింది. పంచాయతీరాజ్ ఊర చెరువుకి సంబంధించి కట్టివరంలో బండ్ ఏర్పాటు చేయమని అడుగున్నారు. ఈ అదర్ డిపార్ట్మెంట్స్కి వచ్చినాయి, అలాగే సర్వే రిలేటెడ్ వచ్చినాయి కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి పంపిస్తాం. నిర్ణీత సమయంలో ఈ అర్జీలన్నీ పరిష్కరిస్తాం. ప్రజలకి మరింతగా అధికారుల దగ్గర ఇలా చూస్తాం. తెనాలి పురపాలక సంఘం పరిధిలోని 8-9 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపేట రాధిక సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిపేట రాధిక విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పైకి కాదు వేసేమ్మా, దాన్ని వేసేయి మొత్తం తీసుకెళ్ళి. 8-9 వార్డులోకి శానిటేషన్లో భాగంగా రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ సిల్ట్ అనేది కలవట్ల కింద కాలువల్లో ఉంటే అదంతా గ్యాంగ్ వర్క్ పెట్టి అది క్లీన్ చేపిస్తుంది జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఈ ఇళ్ల స్థలాల్లో చెట్లు పిచ్చి మొక్కలు అవి పెరిగిపోయి అది పక్కన వాళ్ళు పాములు అవి వస్తున్నాయి అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కనుక్కొని వాటిని 2 రోజులు టైం పెట్టాం. అది స్థలంగాల్లో ఎవరెవరు కనుక్కొని
అది క్లీన్ చేపిస్తా అని చెప్పడం జరిగింది. అలానే ఈ స్థలాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వచ్చి క్లీన్ చేయించుకుంటే బాగుంటుందండి. లేదా మున్సిపాలిటీ మేము క్లీన్ చేయించి మున్సిపాలిటీ బోర్డు పెట్టాల్సి వస్తుంది. దయచేసి ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ పక్కన వాళ్ళు మీ ఏదో ప్లాట్లు కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు, ఎక్కడో ఉంటున్నారు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ పక్కన ఉన్న వాళ్ళు పాములు వస్తున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ రోజున వర్షాకాలం కాబట్టి అవి ఊరికనే పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై జూలై 2వ తేదీ నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు. పోలీస్ సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఆర్ఆర్ నాగరాజు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.